హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Z10 ఈ మొబైల్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. కొన్ని రోజుల నుంచి నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నా అండ్ దీంతో పాటే సేమ్ టైం కి iQOO Z10X వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ అయిపోయి ఉండిద్ది. ఈ రెండు కూడా ఒకే రోజున అంటే ఏప్రిల్ 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. నేను ఒక 2-3 రోజుల ముందే రికార్డ్ చేస్తున్నా. iQOO Z10X వీడియో కూడా మన ఛానల్లో లైవ్ అయిపోయి ఉండిద్ది. ఒకసారి ఆ వీడియో కూడా తర్వాత చెక్ చేయండి. ఇప్పుడు iQOO Z10 గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ iQOO Z9 సిరీస్ నేను కొని తెప్పించి రివ్యూస్ చేశాను. ఈసారి వీళ్ళు రివ్యూ నిట్స్ పంపించారు. క్లియర్ గా చెప్తా, నాకు పోయిన సంవత్సరం ఫోన్సే బాగా నచ్చినాయి. కొత్త ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు, అఫ్ కోర్స్ యాడ్ చేశారు, కానీ మనకు కావాల్సిన ఒక 2-3 మిస్ అవుతుంది. ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద ఈ ఫోన్ ని మనం కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఉన్నట్లు చెప్తాను. అసలు ఈ ఫోన్ ఎంత రేట్ లో కొనుక్కోవచ్చు, వీళ్ళు అండర్ 25 అంటున్నారు, 20,000 అయినా కొనుక్కోవచ్చా లేదా అనేది క్లియర్ గా మీకు వీడియో ఎండ్ లో వెడ్డిక్ లో చెప్పేస్తా. ఎండ్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇక అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ వచ్చేసి మినిమల్ గా iQOO హైలైట్ చేస్తూ Z ఫేడ్ లో మనకు కనబడుతుంది. 12GB 256GB వేరియంట్ ఇది. గ్లేషియర్ సిల్వర్ కలర్ నాకు పంపించారు. బాక్స్ లో ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. నెక్స్ట్ IMEI స్టిక్కర్స్ కనబడుతున్నాయి. డాక్యుమెంటేషన్ ఉంటుంది. క్లియర్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ A టు టైప్ C అడాప్టర్ ఒకటి వస్తుంది. 90 వాట్ అడాప్టర్ ఇది. అండ్ టైప్ A టు టైప్ C కేబుల్ ఒకటి వస్తుంది. అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. బాక్స్ లో కంటెంట్స్ అయితే ఏవి స్కిప్ చేయట్లేదు, అన్ని కంటెంట్స్ మనకి బాక్స్ లో వస్తున్నాయి. బాక్స్ లో టైప్ C టు టైప్ C కేబుల్ ఇస్తే బాగుంటుంది. ఒకటి, ఈ ఫోన్ 7300 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. దాన్ని ఇంకా డెప్త్ గా యూస్ చేయాలనుకుంటే రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. నా ప్రైమరీ డివైస్ ఐఫోన్ కానివ్వండి లేదా టైప్ C పోర్ట్ కి సపోర్ట్ చేసే ఏ ఫోన్ అయినా ఈ ఫోన్ నుంచి రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనుకుంటే టైప్ C టు టైప్ C కేబుల్ బాక్స్ లో ఇచ్చుంటే బాగుండేది. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి డిజైన్, లుక్స్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. కంఫర్ట్ అయితే ఇది 199 గ్రామ్స్ తో వస్తుంది. 200 గ్రాములకి 1 గ్రామ్ తక్కువ. చేతుల్లో మాత్రం అంత హెవీ బ్యాటరీ ఉన్నట్లు అనిపించదు. ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం పాకెట్స్ లో పెట్టి తీసేటప్పుడు కానివ్వండి, చేతిలో వన్ హ్యాండ్ లో యూస్ చేసుకునేటప్పుడు కానివ్వండి, హెవీగా అయితే అక్కడ అనిపించట్లేదు. నేను నైట్ టైం మూవీస్ లాంటివి కూడా నేను ప్లే చేసి చూసా, హెవీ అనిపించదు. డిజైన్ అయితే నా దగ్గర ఉన్నది గ్లేషియర్ సిల్వర్ కలర్. ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది. నాకు ఈ సిల్వర్ కలర్ బాగా నచ్చింది. అటు కంప్లీట్ వైట్ ఉండదు, కంప్లీట్ సిల్వర్ ఉండదు, గ్లేషియర్ ఫినిష్ లో అనిపిస్తుంది. హిమాలయాస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని డిజైన్ తీసుకొచ్చారు అన్నట్లు చెప్తున్నారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఫోన్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్. ఫ్రంట్ అయితే స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా ప్రొటెక్షన్ యూస్ చేశారు. ఏదో యావరేజ్ బిల్డ్ క్వాలిటీనే కానీ గొప్ప బిల్డ్ క్వాలిటీ ఏం కాదు. కానీ ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. డిఫరెంట్ సినారియోస్ లో, హెవీ రైన్ ఫాల్ లో అండ్ డిఫరెంట్ టెంపరేచర్స్ లో ఈ ఫోన్ చెక్ చేసి ఉంచుతారు. డ్రాప్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్డ్ గా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ టైం iQOO Z9 లో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ యూస్ చేశారు. ఈసారి స్నాప్డ్రాగన్ 7S Gen 3 స్నాప్డ్రాగన్ స్విచ్ అయ్యారు. మంచి మూవ్ ఇది. ఈ ప్రాసెసర్ ఎఫిషియన్సీలో బాగుంటుంది, ముఖ్యంగా పవర్ ఎఫిషియన్సీ, బ్యాటరీ ఆప్టిమైజేషన్ అసలు కిల్లర్ ఇది. Z10X కూడా బ్యాటరీ ఆప్టిమైజేషన్ టూ గుడ్. ప్రాసెసర్ 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ కి సపోర్ట్ చేసింది. టెక్నికల్ గా వీళ్ళు మెన్షన్ చేసేది ANTU స్కోర్స్ 8,20,000 అంటే 8 lakhs అబోవ్ మెన్షన్ చేస్తున్నారు. రియల్ లైఫ్ లో నాకు వచ్చింది 7,80,000 వరకు స్కోర్ చేసింది. అందులో నా దగ్గర ఉన్నది 12GB 256GB వేరియంట్. మీరు ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకుంటే మళ్ళీ స్కోర్స్ మారొచ్చు. CPU థ్రాటిల్ టెస్ట్ చేసి చూశాను, 95% వరకు థ్రాటిల్ అయింది. టెక్నికల్ స్కోర్స్ అయినా బాగానే పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. రియల్ లైఫ్ లో BGMI ఆడుతున్నప్పుడు మాత్రం నాకు కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. 90 FPS సపోర్ట్ లేదు దీంట్లో. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే సపోర్ట్ ఉంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ వీళ్ళు ఫ్యూచర్ లో అప్డేట్స్ రూపంలో తీసుకొస్తారా లేదనేది కూడా అక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు. సో రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఒకవేళ క్లియర్ గా నాకు 90 FPS కావాలనుకుంటే మాత్రం ఆగి ఆలోచించండి. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే స్టాండర్డ్ 60 FPS లో మనకి గేమ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అనిపిస్తుంది. మరి అదర్ కొట్టేసింది అన్నట్లయితే ఏమీ లేదు. బాగుంది, గేమ్స్ అవి బాగానే హ్యాండిల్ చేస్తుంది, అంతవరకు బాగుంది. అదే పనిగా కూర్చొని నేను గంటల తరబడి గేమ్స్ ఆడతాను అనుకున్నా కానీ ఆ పర్ఫార్మెన్స్ మీకు వేరే లెవెల్లో అనిపించకపోవచ్చు. కానీ బ్యాటరీ నేను 2 గంటల సేపు గేమ్ ఆడి చెక్ చేశాను, 10 to 15% మధ్యలోనే బ్యాటరీ డ్రాప్ అవుతుంది. 7300 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఆ ఫీల్ మీకు ఖచ్చితంగా ఉండిద్ది, ముఖ్యంగా గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు. జైరోస్కోప్ సెన్సర్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువగా మీరు ఉంచుకోవద్దు. నెక్స్ట్, ఈ ఫోన్ లో ఇంకొక డ్రాబ్యాక్ నాకు నచ్చింది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. అగైన్ పక్క బ్రాండ్ దాకా వెళ్ళట్లేదు. iQOO Z10X లో UFS 3.1 స్టోరేజ్ టైప్ ని తీసుకొని వచ్చారు. ఇది బడ్జెట్ ఫోన్, సుమారు 20,000 రూపాయల పైన పెడతారు. దీంట్లో UFS 2.2 స్టోరేజ్ టైప్ తీసుకొని వచ్చారు. క్లియర్ గా నేను మిస్ అవుతున్నట్టు అనిపించింది. టైప్ C పోర్ట్, ఇది టైప్ C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. నేను SSDs ని కనెక్ట్ చేసి చూసా అండ్ టైప్ C పెన్ డ్రైవ్స్ ని కూడా కనెక్ట్ చేసి చూసాను. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తా. Z10X లో మీకు 1TB SSD సపోర్ట్ చేస్తుంది. 1TB SSD ని డిటెక్ట్ చేస్తుంది Z10X లో. అదే Z10 లోకి వచ్చేసరికి ఓన్లీ టైప్ C పెన్ డ్రైవ్స్ ని మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ ని డిటెక్ట్ చేయట్లేదు. 1TB కాదు, నేను 500GB హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసి చూసా, డిటెక్ట్ చేయట్లేదు. ఓన్లీ టైప్ C పెన్ డ్రైవ్స్ వరకు మాత్రమే. అది కూడా కొంచెం నొప్పించింది నన్ను. అండ్ లైవ్ స్ట్రీమ్స్, ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు అయితే కనెక్ట్ చేసుకోలేరు. ఆ
అఫ్ కోర్స్ ఇది అరౌండ్ 20,000 బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మనం కూడా అన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్ పరంగా మాట్లాడదాం. ఇందులో 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. స్టేబుల్ 5G నేను అబ్జర్వ్ చేశాను. 5G డ్రాప్స్ అయితే నేను అక్కడ అబ్జర్వ్ చేయాలి. నేను ఎయిర్టెల్, జియో రెండు చూసా. జియోకి VoNR సపోర్ట్ కనబడుతుంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో కాల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కాల్స్ చేసుకునేటప్పుడు మీకు కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. స్టాక్ డైలర్ తో వస్తుంది, అంటే వివో వాళ్ళ ఓన్ డైలర్, గూగుల్ డైలర్ అయితే కాదు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నా కంటెంట్ వరకు చూసి మీకు వర్త్ అని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి కంటెంట్ చూడండి. 2 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం అండ్ మన ఇయర్ టార్గెట్ కూడా అది. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలు. వైఫై వర్షన్ ఇది వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. అగైన్ Z10X లో మీకు బ్లూటూత్ వర్షన్ 5.4 తో వచ్చింది. ఇందులో 5.2 సపోర్ట్ ఇచ్చారు. మేబీ నాకు వచ్చి స్పెక్ షీట్ రాంగ్ లేదా 5.4 నాకు అర్థం కాల. 5.2 రైట్ నో. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, ఐఆర్ బ్లాస్టర్ వీటి గురించి మాట్లాడితే NFC దీంట్లో లేదు, బట్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా టాప్ మౌంటెడ్ ఐఆర్ బ్లాస్టర్ ఇట్లాంటివి కాదు. పైంది ఎలాగో ఫ్లాష్ లైట్ అనుకోండి, అది తీసేయండి. ఈ మధ్యలో ఉన్న 2 మాత్రమే కెమెరాస్. బాటమ్ లో ఉన్నది ఐఆర్ బ్లాస్టర్, కింద ఐఆర్ బ్లాస్టర్ ఉంది. టీవీస్ అయినా, ఏసీస్ అయినా, ఏ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ అయినా మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఐఆర్ బ్లాస్టర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.77 ఇంచ్ క్వాడ్ కవర్డ్ డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. 20,000లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిస్ప్లేస్ లో ఇది కూడా ఒకటి ఉంటుంది. అది డిస్ప్లే షార్ప్నెస్ లెవెల్స్ కానివ్వండి, డిస్ప్లే క్లారిటీ కానివ్వండి, రెజల్యూషన్, ఈవెన్ డిస్ప్లే డెన్సిటీ 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఆ కలర్ డెప్త్స్ మనకు కనబడుతున్నాయి. కలర్ షార్ప్నెస్ లో అండ్ బెజల్స్ దగ్గర చాలా థిన్నర్ బెజల్స్ ఉన్నాయి. మీకు ఆ పైన నాచ్ కానివ్వండి, ఆ బార్డర్స్ ఎక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయో, వ్యూయింగ్ యాంగిల్స్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 1300 nits బ్రైట్నెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోకల్ గా. అండ్ ఈ డిస్ప్లేకి వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ లో మీరు HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ లో. అలానే అమెజాన్ ప్రైమ్ HDR కాంటెంట్ కూడా ఇది స్ట్రీమ్ చేయగలిగింది. నెట్ఫ్లిక్స్ HDR కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్ ఉంది. ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ లో కూడా HDR స్ట్రగుల్ అవ్వకుండా ప్లే అవుతుంది. డిస్ప్లే అసలు వంక పెట్టట్లేదు. ఈ ఫోన్ కి మేజర్ పిల్లర్స్, ఫస్ట్ బ్యాటరీ ఉంటే సెకండ్ పొజిషన్ లో ఖచ్చితంగా డిస్ప్లే ఉంటుంది. అందుకే అంటున్నా 20,000 అరౌండ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిస్ప్లేస్ లో ఇది కూడా ఒకటి. డిస్ప్లే P3 కలర్ గ్యామెట్ కి కూడా సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఏమీ లేదు, అది ఎలాగో వీళ్ళు ఎప్పుడు తీసుకురారు. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కొంచెం కిందకైంది, కాకపోతే ఆన్ టైం చాలా యాక్యురేట్ గా తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా అసలు నో కంప్లైంట్. డాల్బీ అట్మోస్ సపోర్ట్స్ లాంటివి అయితే ఏమీ లేవు అండ్ హైఫై సపోర్ట్స్ కూడా ఏమీ లేవు. అండ్ 200% వాల్యూమ్ ని వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అంత ఉన్న టైం అనిపించలేదు. నార్మల్ 100% వాల్యూమ్ వస్తున్నట్లే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నేను కొంచెం ఇబ్బంది పడింది అండ్ నాకు నచ్చింది ఇదే. కెమెరాస్ నేను కొంచెం ఎక్కువ ఊహించుకున్నా. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు ఫస్ట్ పాయింట్. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని వచ్చారు. ఒక 10 ఫోటోలు తీసుకుంటే 5 ఫోటోల్లో స్కిన్ టోన్స్ అన్ని ప్రాపర్ గా వస్తున్నాయి, ఒక 5 ఫోటోల్లో రావట్లేదు. అండ్ ఈవెన్ డీటెయిల్స్, టెక్స్చర్ వీటి పరంగా కూడా ఒక 10 ఫోటోల్లో 5 ఫోటోలు బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ వీటి పరంగా క్యాప్చర్ చేసినప్పుడు కూడా ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానివ్వండి ఆన్ పాయింట్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ ఇంకొన్ని ఫోటోస్ డైరెక్ట్ సబ్జెక్ట్ నే బ్లర్ చేస్తున్నాయి. అండ్ మోస్ట్ కాదు అన్ని ఫోటోస్ ప్రాసెసింగ్ కి ముందు ప్రీవ్యూ అసలు మీరు చూడలేరు, అంత చండాలంగా అనిపిస్తాయి. బట్ ప్రాసెస్ అయిన తర్వాత ఇమేజ్ క్వాలిటీ బాగుంది. నేను డే లైట్ అండ్ లో లైట్ రెండింటి పరంగా మాట్లాడుతున్నాను. లో లైట్ లో కూడా అంతే, 10లో 5 బాగా వస్తున్నాయి, 5 బాగా రావట్లేదు. ఆ వచ్చిన దాంట్లో కూడా కొద్దిగా డీటెయిల్స్ మళ్ళీ మిస్ అవుతున్నాయి. అప్డేట్స్ వస్తే బాగుంటుంది. ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పున్నా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ పరంగా బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకుని 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ కూడా వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. బోత్ డే లైట్ అండ్ లో లైట్ లో వేస్తున్నాను. లో లైట్తో కంపారిజన్ డే లైట్లో కొంచెం బెటర్గానే వస్తున్నాయి, బట్ లో లైట్లో కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది అండ్ గ్రెయిన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. డే లైట్లో సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, కొంచెం మీకు రెడ్డిష్ టింట్ కనబడిద్ది అండ్ అక్కడక్కడ ఫిల్టర్ వింటేజ్ ఫిల్టర్ వేసినట్లు అనిపిస్తుంది. డైనమిక్ రేంజ్ కూడా రేర్ సైడ్ కెమెరా కొంచెం బెటర్ ఉంది, సెల్ఫీ కెమెరా ఇంకొంచెం అప్గ్రేడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అప్డేట్లో ఫిక్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఈ ప్రైస్లో అయితే లో లైట్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా పర్లేదు, వర్కౌట్ చేయొచ్చు. 4K 60 FPS లేదు, 4K 30 బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్. డే లైట్ వీడియో శాంపిల్, లో లైట్ వీడియో శాంపిల్ ఇక్కడ వేస్తున్నాను. 4K శాంపిల్స్ ఒకసారి చెక్ చేయండి. Z10 నుంచి రికార్డ్ చేస్తున్నాను, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. 4K 60 FPS ఆప్షన్ లేదు. 1080p 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు, బట్ 4K 30 FPS శాంపిల్ నడుస్తున్నారు. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అరౌండ్ 1 మీటర్ డిస్టెన్స్ లో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో iQOO Z10 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. డే లైట్ శాంపిల్ ఇది మధ్యాహ్నం అరౌండ్ 3 o'clock 4 o'clock ఆ టైంలో రికార్డ్ చేస్తున్నాను.
హెవీ సన్లైట్ ఉంది. హెవీ సన్లైట్ లో మీరు ఎలాంటి వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో iQOO Z10 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. 4K 60 FPS ఆప్షన్ లేదు. స్కిన్ టోన్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో iQOO Z10 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. నైట్ శాంపుల్ ఇది. టైం అరౌండ్ 10 o'clock 11 o'clock అయింది. రేర్ కెమెరా పరంగా అయితే వీడియో రికార్డింగ్ బాగుంది. బట్ బోకే వీడియో రికార్డింగ్ అయితే తీసుకొని రాలేదు. ఆ సపోర్ట్ అయితే లేదు. అదే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డైలైట్ వీడియో ఇది బాగానే ఉంది. ఫుటేజ్ ఉపయోగపడింది. కాకపోతే ఇంకొంచెం బాగుండొచ్చు కూడా. లో లైట్ లో వీడియోస్ లో కూడా కొద్దిగా నాయిస్ ఎక్కువ వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ వీడియో శాంపిల్స్ లో. ఓవరాల్ ఇది కెమెరాస్ గురించి నాకైతే ప్రస్తుతానికి అంత గొప్పగా అనిపించాల. అప్డేట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇంకా మెరుగుపడితే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తా. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ లో మెయిన్ యూఎస్పీ గురించి మాట్లాడదాం. బ్యాటరీ ఇందులో 7300 mAh బ్యాటరీని తీసుకొని వస్తున్నారు. టైప్ సి టు టైప్ సి కేబుల్ మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, రెండు ఫోన్స్ కి మీరు కనెక్ట్ చేసిన తర్వాత యూఎస్బీ టెదరింగ్ ఆప్షన్స్ వస్తాయి. అందులో చార్జ్ టు కనెక్టెడ్ డివైస్ అని చెప్పని ఉంటుంది. అంటే ఈ ఫోన్ నుంచి మీరు ఏ డివైస్ అయితే కనెక్ట్ చేస్తారో దానికి ఛార్జింగ్ వెళ్ళిద్ది. లిటరల్ గా మీరు ఒక పవర్ బ్యాంక్ లో యూస్ చేసుకోవచ్చు ఈ ఫోన్ ని. బ్యాటరీ డెడ్లీ కాంబినేషన్ ఈ ఫోన్ కి. ఈ ప్రాసెసర్ అండ్ బ్యాటరీ ఈ రెండింటి ఆప్టిమైజేషన్ మాత్రం ఫోన్ మొత్తానికి హైలైట్. నేను అరౌండ్ 10 hours పైన యూస్ చేశాను స్క్రీన్ ఆన్ టైమ్ ని. అందులో ఒక 3 hours వరకు గేమింగ్ ఉండిద్ది. మిగతా 7 hours వరకు మల్టీ టాస్కింగ్, మిగతా 7 hours వరకు ర్యాండమ్ యూసేజ్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. 10 hours మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి పర్సన్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా మీరు ఎస్టిమేట్ చేసుకోండి. బ్యాటరీనే నా మెయిన్ ఎజెండా, నా మెయిన్ ప్రయారిటీ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ ఫోన్ 90 watt కి సపోర్ట్ చేసిద్ది. బ్యాటరీ సెట్టింగ్స్ లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ లో ర్యాపిడ్ ఛార్జ్ అని ఉండిద్ది. అది పెట్టుకుంటే మీకు కంప్లీట్ 90 watt లో ఛార్జింగ్ అయితే తీసుకునిద్ది. నాకు 37 minutes వరకు పట్టింది 50% ఛార్జ్ అవడానికి. అండ్ రిమైనింగ్ అరౌండ్ ఒక గంట బావు 1 hour 15 minutes 1 hour 20 వరకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ వర్షన్స్, యూఐ అండ్ అప్డేట్ ఫీట్ పరంగా మాట్లాడదాం. ఇది Android 15 బేస్డ్ ఆన్ FunTouch OS 15 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మార్చ్ మీద నడుస్తుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ వస్తున్నాయి. పాలసీ పరంగా వీళ్ళు 2+3 years అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది ఒకటి కూడా వీళ్ళు మార్చుకోవాలి. 3+4 3+3 years అప్డేట్స్ ఇస్తే ఈవెన్ బెటర్ ఉండిద్ది. బట్ 2+3 years అప్డేట్స్ వస్తుంది. ఇంకా బ్లోట్వేర్, యాడ్స్, పాప్అప్స్, నోటిఫికేషన్స్ వీటికి అసలు కొరతే ఉండదు. అన్నీ ఉన్నాయి దీంట్లో. బ్లోట్వేర్ పిచ్చిగా ఉంది. అసలు ఫోన్ ఓపెన్ చేశాక మీకు కొద్దిగా చిరాకు వచ్చింది. అవన్నీ ఫస్ట్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. హాట్ యాప్స్, హాట్ గేమ్స్, మీకు నచ్చినవి నచ్చనివి, పనికొచ్చేవి పనికిరానివి అన్ని యాప్స్ ఉన్నాయి. అన్ని మీరు తీసేసేయండి. అండ్ ఇంకా వీళ్ళ ఓన్ యాప్స్ ఉంటాయి కదా, iQOO కానివ్వండి, యాప్ స్టోర్ కానివ్వండి, వీటి నుంచి పాప్అప్ అండ్ నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా డిజేబుల్ లో పెట్టుకోండి. సో ఇది ఓవరాల్ గా iQOO Z10 గురించి. ఫైనల్లీ ఒకసారి దీంట్లో మనం ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి వీటి పరంగా మాట్లాడుకుంటే, ప్రోస్ లిస్ట్ లో వెరీ ఫస్ట్ పాయింట్ బ్యాటరీ ఉండిద్ది. 7300 mAh బ్యాటరీ యూ కెన్ లిటరలీ ఫీల్. అండ్ MLI 10H మిలిటరీ గేట్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఉంది ఒకటి. 3 డిస్ప్లే పరంగా కూడా మీరు వెనక్కి తిరగక్కర్లా. 4 7S Gen 3 ప్రాసెసర్. దీని ఆప్టిమైజేషన్ కూడా బాగానే ఉంది. కాన్స్ లిస్ట్ లోకి వస్తే ఫస్ట్ కాన్ నేను కెమెరాస్ కి ఇస్తాను. కెమెరాస్ మనం అనుకున్నంత గొప్పగా అయితే ఏమీ లేవు దీంట్లో. 2 RAM and ROM కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ జనరేషన్ లో అయినా వీళ్ళు UFS 3.1 ఇస్తే బాగుంటుంది. 3 UI లో ఆ పాప్అప్స్, యాడ్స్, బగ్స్ ఇవి వస్తున్నాయి కదా, అవి కూడా ఉండకపోతే బాగుంటుంది. ఇది ఓవరాల్ గా నాకు అనిపించిన ప్లస్లు మైనస్లు ఈ ఫోన్ లో నేను యూస్ చేసిన నా ఎక్స్పీరియన్స్ లో. అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత కెమెరాస్ కూడా చెక్ చేసి మళ్ళీ ఇంకొక కెమెరా రివ్యూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఓవరాల్ గా iQOO Z10 గురించి కంప్లీట్ రివ్యూ. ఇప్పుడు వెర్డిక్ట్ అసలు దీన్ని కొనొచ్చా కొనకూడదా, ఎంత పెట్టి కొనుక్కోవచ్చు, ఎంత వరకు పెట్టొచ్చు, బ్యాటరీ, డిస్ప్లే, కొద్దిగా పర్ఫార్మెన్స్ వీటిని బేస్ చేసుకుని 20 మరీ ఎక్కువ అనుకుంటే 21 లోపలే. 21 మించి అసలు పెట్టమాకండి. ఇంకా గట్టిగా చెప్పమంటే 20కి మించి ₹1 కూడా పెట్టొద్దని చెప్తాను. 20,000 అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ఇంకా దీనికి మంచి కాంపిటీషన్స్ వస్తున్నాయి. అన్నిటి కంపారిజన్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఈ నెలంతా ఫోన్లు వస్తూనే ఉంటాయి. కంగారు పడకుండా కొద్దిగా ఆగి ఆలోచించి అన్ని చూసుకుని ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Z10 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.